యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుతూ మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడవు, మీ ఘననామానికి స్తోత్రాలు. నాయనా, నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి 8వ మాసములో చివరి పరిశుద్ధ దినము 25వ దినమున నీ రెక్కల చాటున దాచి నడిపించి ఈ నీ పరిశుద్ధ మందిరములో మేము నిలిచుండడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృప కొరకై స్తోత్రాలు. నాయనా, ఇదిగో ప్రతిదినము నీ యొక్క కృప చాటున మమ్మల్ని దాచి ఆశ్రయమును కల్పించి ఎదురైనటువంటి ప్రతి ఇబ్బందులను, ఆటంకాలను, శ్రమలను సహితము మేము ఎదిరించడానికి, జయించడానికి శక్తినిచ్చి ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మేము నీ మందిరము చేరుట ద్వారా మా ద్వారా నీ నామము మహిమపరచబడాలని, తద్వారా అనేక మంది నీ యందు విశ్వాసం ఉంచాలని, నాయన అనేక మంది మాకంటే యోగ్యులు, జ్ఞానులు, ఉన్నతమైన వారు ఉన్నప్పటికీ వారెవరికి లేనటువంటి అత్యున్నతమైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. వారికంటే మేము గనులము కాదు, వారికంటే మేము యోగ్యులము కాదు, వారికంటే మేము అర్హులము కాదు, కానీ కేవలము నీ కృప చేతే మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. పాడిన ప్రతి ఒక్క స్వరాన్ని మీరు బలపరచండి, ఉజ్జీవింపచేయండి. ఆయన అదిగో చేరువచ్చిన సంఘాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. రావాల్సిన బిడ్డలను త్వరగా నడిపించండి. వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందుకున్న తండ్రి, తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమం అంతటిలో కూడా మీరు మాతో ఉండండి. ఆయన వాక్య పట్టణంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో, ప్రతి కార్యక్రమంలో కూడా మీ ఆత్మను తోడించి నడిపించమని, జరగబోతున్న ఆరాధన అంతటికి మీరు మాత్రమే అధ్యక్షులుగా ఉండి కేవలము నీ నామ మహిమాత్మ ఆరాధన జరిగించమని, సమస్త మేళ్లతో మమ్మల్ని నింపి సమస్త ఘనత మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లలు, మనం అదే రీతిగా నిల్చుండి 115వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. 115వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మికయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి,
ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాయందు నమ్మకించుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ పాట పాడదాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించిన పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ పాట. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు రవియో జలదియు నదులు గిరులు చక్కగా సదమాలంబగు దైవానామము సర్వదా స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వాంచుచు నోర్విలో స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని నొరలు పెట్టుచు దేవుని వలమోడందు దాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు తోడు కొనియా బలము కల్
దేవుని వెలయు స్తుతివే నోళ్ళ తోడను విసుగు చెందక చేయుడి నీతి గలయే హోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఆత్మా నీవిక మేలు కొని శోధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకా దేవుని హర్షమున సేవింపవే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మంచిది. దేవుడు తన మహాకృపను బట్టి 8వ మాసములో చివరి పరిశుద్ధ దినం ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి కనపరచడానికి మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్తమైనటువంటి ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యాన నిమిత్తమై అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం గల భాగం చదువుదాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనం చదువుతాం. ఈ వాక్య భాగాన్ని సహోదరి రోజు చదివి వినిపిస్తారు. తదుపరి కె రాజు గారు మనలను విజ్ఞాపనలో నడిపిస్తారు. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఈ రోజు కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 1వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదువుదాం. ఈ హేతువుల చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల అందరి మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపుడు వల్లనైనాను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగవర్చిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం మెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమను గలగా మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. కృపయు కనికర్మ గల మా తండ్రి అయిన దేవ, నీ పాదాలకి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములైన నా తండ్రి అయిన దేవ, నా ప్రభువ, మేము పాపులము, మమ్మ క్షమించుము ప్రభువ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న ప్రార్థన అయితే మాకు తెలియదు ప్రభువ. ఆ ప్రార్థనలో ఏ నెపములు ఉన్నాయో, ఏ మాటలు ఉన్నాయో అయితే మాకైతే తెలియదు ప్రభువ. నేర్పించిన వాడవు నీవు మా ప్రభువ. నీ శిష్యులను ప్రభువ తండ్రి ప్రార్థనను నేర్పించావు. అలాగే ప్రభువ ఈ కృతజ్ఞత స్తుతులు ఈ ప్రార్థన మా యొక్క సంఘాన్ని ప్రతి బిడ్డను నేర్పించే భాగ్యం నీదే అని ప్రభువ. నాయన నీ మాటలు ప్రతిరోజు దినదినము క్రొత్తగా మాకు అనిపిస్తున్నది ప్రభువ. ఈరోజు ఒక మాట మాట్లాడితే అదే మాట మాట్లాడే మళ్ళీ అదే అధ్యాయం అదే వచనం చదివితే క్రొత్తగా అనిపిస్తుంది నాయన.
ఏమిటి నీ అద్భుతములు, ఏమిటి నీ అద్భుత కార్యములు ప్రభువా మాకైతే తెలియదు. దేవుడు సర్వశక్తి మంతుడవై ఉన్నావు నా రాజా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. అలాగే ప్రభువా మా యొక్క సంఘములో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని ప్రభువా నీ శరణుజొచ్చి వేడుకుంటూ అడుగుచున్నాను ఈ ఉదయకాల సమయమున. ప్రభువా మా సంఘమునకు రాకపోయిన బిడ్డలను ఏ తప్పిదములో ఉన్నారో, ఏ ప్రయాణంలో ఉన్నారో, శారీరక మానసిక వ్యాధితో బాధతో పడి ఉన్నారో ప్రభువా నీకే తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడవై ఉన్నావు, సర్వాధికారివై ఉన్నావు అని నమ్ముచు మా ప్రభువా మేము ఒక చిన్న మందవలె నీ నామము ధ్యానించుకుంటూ ప్రభువా నీ ఆవరణములో కూర్చొని మీ బిడ్డలమై ఉన్నాము ప్రభువా. అలాగే ప్రభువా నీ యొక్క మాటలను, నీ పరిశుద్ధ మాటలను నీ యొక్క సేవకుడు మాటలాడేటప్పుడు మాకు మంచి హృదయము మీ వైపు తిప్పే మంచి మనస్సును దయచేయమని ఆ వాక్యములో మేము మరి మా గృహములకు వెళ్ళి మళ్ళీ తిరిగి మేము నమరు వేసుకోవడానికి మాకు అనుమతి దయచేయమని ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు నామములో అతి మిక్కిలి బ్రతిమలాడి ఏడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించిన రోజాన దేవుడు దీవించును గాక. విజ్ఞాపన ప్రార్థనలో నడిపించిన రాజు గారికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. కొరబిడ్డల ముందుకు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. వారితో పాటు మనము కూడా స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వచ్చిన పాట జుంటి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మనము ఆరాధించిన పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన చేయాలని మనం చేస్తున్నాను. తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మధువజాలను. కబులు కొడు దేవుని అందరికి వచ్చిన పాట కనుక హృదయపూర్వకంగా పాడుతూ ఆయన నామను కనపడతాం. యేసయ్య నామం బహుపూజనీయం. మనపై దృష్టి నిలిపి ఎంతగానో సంతోషాన్ని గ్రహించేటువంటి కృప. హల్లెలూయా. యేసయ్య నామమే బహుపూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే.
జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చపలు కొడుతూ యేసయ్య నామము బలమైన దుర్గం, మన తోడుగా ఉండి మనను క్షేమముగా దాచినటువంటి ఆయన నామము మనంతగానో కరుణించి పరిశుద్ధ లేఖనాలతో ఉత్తేజపడినటువంటి ఆయన నామము కనుక గణపరుద్దాం. నోరు తెరిచి చపలు కొడుతూ సంతోషంగా హల్లెలూయా ఆమేన్. స్తోత్రం స్తోత్రం. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చపలు కొట్టి దేవుని నమస్కారం చేద్దాం. ఆయన నామము పరిమళ తైలము, మనలో నివసించి మనను సువాసనగా మార్చేటువంటి నామము, మనల్ని ఎంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేటువంటి పరిశుద్ధ నామం. పదే పది చపలు కొడుతూ అందరూ స్వరమెత్తి ఎవరిదైతే ఆలోచించకుండా హృదయపూర్వకంగా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం. దేవానికి వందనాలు. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటే తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా ఆయన నామాన్ని పరుద్దాం. దేవుని సన్నిధానములో ఆయన కృప మహదైశ్వర్యము చొప్పున ప్రతిదినము మనలను తన యొక్క బలమైన రెక్కచాటును దాచినటువంటి దేవుడు హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరుద్దాం. వాక్యం కొరకు సిద్ధపడదాం. దేవాదిగో నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు అయ్యా. అదిగో నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది, నీ ప్రేమ ఎంత అమూల్యమైనది. అందును బట్టి నీకే వందనాలు హృదయపూర్వకంగా స్తుతి చేస్తూ ఆయన నామాన్ని గణపరుతూ వాక్యం కొరకు సిద్ధపడదాం. మార్గము చూపు మా ఇంటికి అని చెప్పి హృదయపూర్వకంగా ఆయన నామంలో మనము గణపరుద్దాం.
పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. చెప్దామా? పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాపించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మహోన్నతుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాదములు చెందుకు వస్తూ ఉన్నాం. జరిగినటువంటి స్తుతి ఆరాధన నిజమే, జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ నామాన్ని మేము కలిగి ఉన్నాం. ఆ నామమును ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ పరిశుద్ధ దినములో మమ్మల్ని సజీవులుగా మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు. నాయనా, స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులై మీ నామాన్ని స్తుతించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి స్వరాన్ని మీరు గుర్తించినందుకే స్తోత్రాలు. ఈ స్తుతి ఆరాధన బట్టి మమ్మను, మా కుటుంబాలను, సంఘాన్ని మీరు దీవించుమని నాయనా, ఇదిగో ఈ స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు ప్రతి ఒక్క బిడ్డపై నీ మెండైన దేవుని కృమరించమని. తదుపరి నాయనా, నీ మాటలు వినడానికి ఇష్టపడుచుండగా వాటిని వినిపింప చేయడానికి ఇదిగో నీ పక్షముగా నీ దాసుడు నిలబడ్డాడు. బలహీనుడు వచ్చివాడు కనుక నీ సిలువ చాటును మరుగుపరిచి నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ఆ మాటలు నాయన మధురమైనవి, బలమైనవి. ఆ మాటలు వినగలిగే చెవులను, విన్న మాటలను గ్రహించగలిగే మనస్సును చేరివచ్చిన మా అందరికీ మీరు అనుగ్రహించమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకారములుగా చేసుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. శబ్దమ హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరొక పరిశుద్ధ ఆరాధన 8వ మాసములో చివరి పరిశుద్ధ దినం. ఈ ఆదివారం అయిపోతే మరలా ఒక నూతన మాసంలోకి వెళ్ళిపోతాం, అనగా 9వ మాసంలోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. చేరవచ్చినటువంటి మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ఆదివారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 19 వచనాలు గల భాగము మన మధ్యలో చదవగా మనం విన్నాం. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే నూతన నిబంధన గ్రంథంలో 173వ పేజీలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. దయచేసి ఆ యొక్క భాగాన్ని తెరచి మీ దగ్గర ఉంచుకోండి. బైబిల్ అంతా తిరగేయాల్సిన అవసరం లేదు. ఆ భాగంలో నుండి శ్రేష్టమైన విలువైన మాటలు ఈరోజు మనము తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. ఆ భాగము చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, క్రీస్తులో మన స్థానం ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు సర్వసాధారణంగా మన గ్రామంలో మన స్థానం ఏంటో, మన కుటుంబంలో మన స్థానం ఏంటో,
మన బంధువుల మధ్య మన స్థానం ఏంటో, సంఘంలో మన స్థానం ఏంటో, సమాజంలో మన స్థానం ఏంటో మనకు తెలుసు. కొన్నిసార్లు వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటాం. లోకానుసారమైనటువంటి లేక శరీర సంబంధమైనటువంటి ఆ స్థితిగతులను కొరకు అతిశయిస్తూ ఉంటూ ఉంటాం. కానీ ఈరోజు వాక్య భాగం చెప్తున్న మాట ఏంటంటే, లోకానుసారంగా మనము మన స్థానం ఏంటో, మన స్థితి ఏంటో తెలుసుకొని తాత్కాలికమైనటువంటి పరిమితమైనటువంటి స్థానం కొరకు నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు, దాని కొరకు అతిశయపడుతూ ఉన్నావు. కానీ క్రీస్తులో నీ స్థానం ఏంటి? ఈరోజు ఈ వాక్య భాగం చెప్తున్న మాట అదే. ఆయనలో మన స్థానం ఏంటి? ఒకసారి మనందరూ తెలుసు కదా, అదేంటండి మీరు అలా మాట్లాడతారు, క్రీస్తులో మన స్థానము పరలోక రాజ్యమే కదండి అని కదా. కానీ ఇక్కడ వాక్య భాగం చాలా స్పష్టంగా చెప్తాం. చూడండి 17వ వచనంలో, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో మన స్థానం ఏంటి తెలుసుకోవాలి. ఈరోజు సంఘములో మన స్థానం ఏంటంటే విశ్వాసులం. సంఘములో నా స్థానం ఏంటంటే సంఘ కాపరి. సంఘములో పెద్దల యొక్క స్థానం ఏంటంటే సంఘాన్ని నడిపించాలి, కాయాలి. విశ్వాసుల స్థానం విశ్వాసులదే, మంచిదే కాదనట్లు. కానీ మనందరి స్థానం క్రీస్తులో ఉంది. ఆ స్థానం ఏంటి, అది ఏ స్థితిలో ఉంది అనేది ఈరోజు మనం ధ్యానం చేయాలి. కారణం ఏంటంటే, దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఆయనను పూర్తిగా ఎరిగి ఉండాలి. జాగ్రత్త గమనించాలి. దేవుడు మనలో కోరుకున్నది ఏంటంటే, మనము ఆయనను పూర్తిగా ఎరిగి ఉండాలి, లేక తెలుసుకోవాలి. అంత మాత్రం కాదు, కానీ విశ్వాసులమైన మన కొరకు, క్రైస్తవులుగా ఉన్న మన కొరకు ఆయన సిద్ధం చేసినటువంటి వాటిని ఏంటి అవి మనము కూడా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. రెండు విషయం, ఆయనలో మన స్థానం ఏంటో తెలుసుకోవాలి, మన కొరకు ఆయన సిద్ధం చేసినవి ఏంటో వాటిని కూడా మనము తెలుసుకోవాలి. మనందరం మనకు దేవుడు సిద్ధం చేసింది ఏంటంటే చాలా సింపుల్గా చెప్పేస్తాం, పరలోక రాజ్యం అంటే. కరెక్టే. అయితే ఆ పరలోక రాజ్యంలోనికి మనము చేరాలంటే క్రీస్తులో బ్రతికుండగా మన స్థానం ఏంటనేది కూడా మనము గుర్తించగలగాలి. చూడండి, నేను చెప్పిన మాట, మనోనేత్రాలు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. అంటే ఆధ్యాత్మిక నేత్రాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత, చెప్పండి, చదువుదాం ఒకసారి ఆ మాట. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకు అనేటువంటి మాటను గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట చూడండి, పూర్తిగా చదవండి. దేవుని స్వరూపే ఉన్న, జాగ్రత్త గమనించాలి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశము నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డిదనం కలిగేసింది. ఈరోజు నేను అనుకుంటున్నాను, బహుశా మనం ఎవరం కూడా అవిశ్వాసులం కాదేమో అని. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైందా? ఎక్కడున్నా మనం ఎవరం కూడా బహుశా అవిశ్వాసులం కాదేమో, అంతేనా? ఇప్పుడు చెప్పండి గట్టిగా. అయినా చెప్పట్లేదు. ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్ర గుడ్డిదనం కలిగజేసిందంటే, అవిశ్వాసులుగా ఉన్న వారికి మనోనేత్ర, విశ్వాసుల యొక్క మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి కదా. బహుశా మనందరం కూడా విశ్వాసులం కనుక మన మనోనేత్రాలు తెరవబడే ఉన్నాయి. కనుక తెరవబడినటువంటి ఆ మనోనేత్రాలు ఏం చూడగలమంటే, అదృశ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా చెప్పగలిగితే హల్లెలూయా. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగితే, విశ్వాసుల యొక్క మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. కనుక ఆ వెలిగించబడినటువంటి నేత్రాలతో అదృశ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనం ఏం చేయగలుగుతాం? చూడగలుగుతాం. ఎందుకంటే చెప్పాను కదండి, అవిశ్వాసులకు అంతరంగానికి నేత్రాలు మూయబడ్డాయి. మనం కొరింథీ పత్రిక పౌలు చెప్తున్న మాట అదే. అవిశ్వాసుల యొక్క అంతరంగానికి ఉన్న నేత్రాలు ఏం చేయబడ్డాయి? మూయబడ్డాయి. విశ్వాసులకైతే దేవుడు వారి యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు ఏం చేశాడు? తెరిచే ఉంచాడు. అయినా కూడా విశ్వాసులు ఆధ్యాత్మిక విషయాలను ఇంకా గ్రహించలేకపోతున్నారు. దాని అర్థం ఏంటంటే, విశ్వాసుల యొక్క మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి అనుకున్నారు, కానీ
అవి అవిశ్వాసుల యొక్క మనోనేత్ర వలె ఇంకా ఏం చేయబడ్డాయి, మూయబడే ఉన్నాయి. గమనించాలి. ఉదయకాల సమయంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము ఏం చెప్తాడంట, చూడని వారు చూడాలి, చూచువారు గ్రుడ్డివారు కావాలి అని నీతి నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఏమన్నాడంట, చూడని వారు చూడాలి. చూడని వారు ఏం చేయాలి? ఎవరు వాళ్ళు చూడని వాళ్ళు? అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు. చూడని వారు చూడాలి, చూచేవారు గ్రుడ్డివారికి కావాలి. దాని అర్థం ఏంటంటే విశ్వాసుల ఇండి కూడా ఇంకా వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయనే సత్యాన్ని మరిచిపోయి ఆత్మీయమైనటువంటి విషయాలను గ్రహించలేని వారి కొరకు మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. అయితే ఇది జరిగినప్పుడు ఏంటంటే చూడని వారు చూచేవారు గ్రుడ్డివారు కావాలి. ఈ విషయం జరిగినప్పుడు మరి ఏ విధంగా వాటిని అర్థం చేసుకోలేని వాటిని చాలామంది గ్రహించగలుగుతారట. అందులో నేను అంటాను, ఆ గ్రహించేటువంటి వారి వరుసల్లో దేవుని బిడ్డలైన విశ్వాసం నిలవబడాలని దేవుని వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు గమనించే మాట ఏంటంటే వ్యక్తిగతంగా నేనేంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తాను. క్రీస్తులో నా స్థానం ఏంటి, నేనేంటి, దేవుడు నా విషయంలో ఏం చేస్తున్నాడు, నాకు ఆయన ఇచ్చినటువంటి పాపమును విడుదలైతేనేమి, ఆ రక్షణ అయితే ఏంటో, అవన్నీ విషయాలు కూడా మనం గ్రహించగలగాలి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట అదే. చూద్దాం ఒకసారి చదవబడిన వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 17వ వచనం చదవండి ఒకసారి. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎట్టిదో, ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అపరిమితమైన మహత్యం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి కదా, హల్లెలూయా. చూడండి, ఆ పిలుపు వల్ల వచ్చే నిరీక్షణ ఏంటో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఏంటో, క్రీస్తునందు ఆయన బలాతిశయం బట్టి మనం చూపిస్తున్నటువంటి అపరిమితమైన శక్తి ఏంటో అనేది మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఈరోజు విశ్వాసులుగా మనము ఆత్మీయంగా ఏం తెలుసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఏమండి, విశ్వాసులైతే ఏమండి, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులు అంటే క్షణమాత్రంలో అన్నిటిని అర్థం చేసుకోగలుగుతారట. నేను మరలా చెప్తాను ఈ మాట. విశ్వాసులు అనగా క్రీస్తునందు మనోనేత్రాలు వెలిగించబడి ఆ వెలుగులో నడుస్తున్న విశ్వాసులు ఆత్మీయ విషయాలను క్షణమాత్రంలోనే అర్థం చేసుకోగలరు. మరి రోజు మనం అర్థం చేసుకుంటున్నామా? మనం అందరం కూడా విశ్వాసుల లిస్టులో ఉన్నాం. మన మనోనేత్రాలు వెలిగించబడే ఉన్నాయి. మరి ఆ అదృశ్యమైనటువంటి ఆత్మీయ విషయాలను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న ఈరోజు. కానీ వీటిని మొదట్లో ఏమండి, మన నేత్రాలు తెరిచినటువంటి దేవుడు క్రమక్రమంగా మరింత జ్ఞాన ప్రకాశాన్ని మనలో కలిగిస్తూ ఉంటాడండి. అర్థమైంది కదా? నేను మరలా చెప్తున్నాను, మన మనోనేత్రాలు తెరిచిన దేవుడు క్రమక్రమంగా మనలో మరింత జ్ఞాన ప్రకాశాలు కలిగిస్తూ ఉంటాడు. అందువల్ల పౌలు చేసిన ప్రార్థన ఇదే. ఈ 1వ అధ్యాయంలో చూడండి 7-8 వచనం చూస్తే 6 వచనంలో అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే అనే మాట ఉంది అక్కడ. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ చెబుతూ పౌలు చేసిన ప్రార్థన. మన కోసము ఇతరుల కొరకు మనం చేసిన పని కూడా ఇదే. మన కోసం మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు కూడా చేయాలి. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి చూపు లేకుండా, అనగా మనోనేత్రాలు అనేవి వెలిగించబడకుండా మనము దేవుని వాక్యాన్ని పదే చదువుతూ ఉండొచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఆ ప్రయత్నం వల్ల ఎలాంటి జ్ఞానాభివృద్ధి కలగదు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము ద్వారా ఆయన వాక్యం ద్వారా వెలిగించబడిన నేత్రాలతో ఆ చూడలేనటువంటి విషయాలు, అనగా అదృశ్యమైన ఆధ్యాత్మిక విషయాలు చూడకుండా దేవుని యొక్క లేఖనాన్ని పదే చదువుతూ పోతే దానివల్ల మనకి ఎలాంటి ప్రయత్నము లేదు. దాని ద్వారా ఎక్కువ జ్ఞానాభివృద్ధి కూడా రాదు. చూద్దాం ఒకసారి. అదే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనం చదవండి.
2 కొరింథీ పత్రిక 3 ఎలా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందన్నమాట. నేను మరలా చూద్దాం, చూడండి. నేటి వరకును మోషే గ్రంథము లేక దేవుని వాక్యము చదువునప్పుడెల్లా ముసుగు ఎక్కడుందంట? ముఖం మీద అన్నాడా? చెప్పాలి, ఎక్కడన్నాడు? ముఖం మీద అనలే, వారి కళ్ళ కనలే. ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే ఆ ముసుగు తీసివేయబడుతుంది. తద్వారా చదివినటువంటి లేఖనాన్ని బట్టి ప్రయోజనం అనేది చేకూరుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా నేను అంటాను, ఈరోజు మనం అందరం కూడా ఆ ముసుగు లేని ముఖంతో దేవునికి ఆ దేవునికి చేరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎందుకంటే ఆ ముసుగు కలిగిన ముఖంతో దేవుని సన్నిధి మనము చేరలేము. ఆ ముసుగు తొలగించినప్పుడే ఏం చేయబడతాం? దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతిని మనము చూడగలిగిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ విశ్వాసులు 3 సంగతులు అర్థం చేసుకోవాలని చెప్పి పౌలు తన యొక్క భాగంలో రాయడం జరిగింది. ఏంటంటే వారి ఆశాభావం అనగా వారి నిరీక్షణ, మరియు దేవునిలో వారి వారసత్వం, అంతేకాకుండా ఆయన యొక్క బల ప్రభావం. ఈ 3 విషయాలు క్రీస్తులో మన స్థానం ఏంటో తెలుపుతాయి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, క్రీస్తులో మన స్థానం ఏంటో తెలుసుకోవాలంటే మన నిరీక్షణ, దేవునిలో మన వారసత్వం, మరియు ఆయన మన పట్ల చూపించేటువంటి బల ప్రభావాలు. ఈ 3 విషయాలు ఎవరైతే స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకొని గ్రహించగలుగుతారో వారికి క్రీస్తులో తమ స్థానం ఏంటనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ 3 విషయాలు మనం గ్రహించలేకుండా, ఈ సత్యాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నప్పుడు క్రీస్తులో మన స్థానం ఏంటో మనకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఎందుకంటే వాక్యం చక్కటి మాట చెప్తుంది. యాకోబు పత్రికలు అంటాడు, ఇప్పుడుండి కొద్దిసేపు వాడిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటి జీవితం మానవుడికి, ఏ క్షణాన్ని ఎగిరిపోతామో తెలియదు. అలాంటి మనము క్రీస్తులో చూడండి, నేను ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, బ్రతికున్నంత కాలం మనం ఎంత మంచిగా బ్రతికినా చనిపోయే ముందు మన అంతం అనేది ఎలా ఉండాలి? బాగుండాలి. అది కీర్తనగాడు అంటాడు, ప్రభువా నా అంతం ఎట్లుండినది నాకు తెలియచి అంట. చనిపోయేటప్పుడు మన ముగింపు బాగుండాలి. అందుకొరకే క్రీస్తునందు మనం బ్రతికున్నప్పుడు మన యొక్క నిరీక్షణ, దేవునిలో మనకి ఇచ్చినటువంటి వారసత్వం, ఆయన మనల్ని చూపిన బలప్రభావాలు, ఈ 3 విషయాలు కనుక గ్రహించగలిగితే క్రీస్తులో నీ స్థానం ఏంటో నువ్వు తప్పక గ్రహించగలుగుతావు. ఎందుకంటే చూడండి, మన గృహంలో మన స్థానాన్ని ఎవరు కూడా కదిలించలేరు, సమాజంలో మనకున్న స్థానాన్ని ఎవరు కూడా కదిలించలేరు. కానీ క్రీస్తులో నీ స్థానం ఏంటో గ్రహించకపోతే క్రీస్తు వారసత్వాన్ని మనము పొందుకోలేము. సత్యాన్ని గ్రహించాలి, అక్కడ నా స్థానం ఏంటి. ఇక్కడ కూర్చొని మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే? చెప్పాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే? పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. మంచిదే, కాదని అనట్లేదు. వెళ్ళాలి అనేటువంటి ఆశ ఉంటే సరిపోదండి. ఆ ఆశను నెరవేర్చే దిశగా మన జీవితము మార్పు చెందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే రోమపత్రికలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను మర్చిపోయారా? సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం, చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయంలో 2వ వాక్యం, 5వ వాక్యం, 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృంభరించబడి ఉన్నది కనుక ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి నిరీక్షణతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎదుర్కోవాలి. అదే 2వ వచనం చదవండి ఒకసారి. అదే 5వ అధ్యాయము చదవండి. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రారంభంలో అదే చెప్పాను. మనకున్నటువంటి స్థాన బలమును బట్టి, మనకున్న కుటుంబాన్ని బట్టి, వాటిలో మనకున్నటువంటి స్థానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? అతిశయపడుతూ ఉంటాం. కానీ వాక్యం చెప్పింది తెలుసా? దేవుని మహిమను కూర్చున్నటువంటి నిరీక్షణ బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. కారణం ఏంటంటే రాబోతున్న దినాల్లో ఆ మహిమలో దేవుడు మనలను చేర్చబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆ మహిమకు పాత్రులుగా, ఆ మహిమకు అర్హులుగా దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు. కనుక ఆ మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. అందుకే మాట, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. సిగ్గుపరచని నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలి? ఆ మహిమలో పాలిపరచడానికి ఇష్టపడాలి. ఎందుకంటే అసలు మనకున్న నిరీక్షణ ఏంటంటే, మనము దేవుని రాకడ సమీపం ఉంది కనుక ఆ రాకడ వచ్చినప్పుడు, ఈ రాకడ వచ్చే సమయంలో మనం ఏం చేయాలంటే క్రీస్తు పోలికలోనికి సంపూర్తిగా మారి ఆయనతో పాటు శాశ్వత కాలము జీవించగలడం. అదే మన నిరీక్షణ. ఆ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ ఏం చేయదు? చెప్పాలి, ఏం చేయదు? సిగ్గుపరచదు. ఆ సిగ్గుపరచుకొని ఉండాలని మనం ఏం చేయాలంట? ఈ భూమి మీద ఉండగానే ఆయన మహిమను గూర్చినటువంటి ఆ నిరీక్షణ మనకున్నందుకు మనం ఏం చేయాలి? అతిశయపడాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను తాను పవిత్రునిగా చేసుకొనును అనంది. ఇక్కడ చేసుకోవాలి కాదు, జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, శాశ్వత మహిమలో చేర్చాలని ఇష్టపడుతున్న దేవుడు ఎలాంటివాడంట? పవిత్రుడు లేక పరిశుద్ధుడు. కనుక ఆయన పరిశుద్ధుడు అని నిరీక్షణ కలిగిన మనము కూడా ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు ఉన్నట్టుగానే మనము కూడా పరిశుద్ధులుగా చేసుకోవాలి. ఇక్కడ అదే మనం చూడండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చెప్పాలి చేసుకొనును. అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఆ నిరీక్షణ వాళ్ళు సిగ్గుపరచకూడదని అంటే, ఆయన ఏ విధంగా అయితే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో అట్టి రీతిగానే ఆయన మాదిరికరమైన అడుగుజాడలు మనం ఏం చేయాలి? పాటిస్తూ ఆయన పోలికలోనికి మారి శాశ్వత కాలం ఆయనతో పాటు నివాసం ఉండేలాగా మనం ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. రెండవది ఏంటంటే క్రీస్తులో వారసత్వం. ఈరోజు ఏమండి, భూమి మీద మన వారసత్వం కొంతకాలమే. ఎంతకాలం ఉంటుంది? మహా అయితే ఏమండి చెప్పాలి, 70 సంవత్సరాలు, లేకపోతే 80, ఇంకా బలం అంటే 90 సంవత్సరాలు. ఆ తర్వాత మన వారసత్వం భూమి మీద ముగిసిపోతుంది. దాని గురించి ఎవరు కూడా మాట్లాడరు. కానీ దేవునితో మన వారసత్వము అది యుగ యుగములు నిలిచే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి 14 వచనం ఇక్కడ చదవడం ఆ మాట. 14 వచనం మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునేటువంటి ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడంట? ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము దేవుని ఆత్మ మన స్వాస్యానికి ఎలా ఉన్నాడంట? సంచకరువుగా ఉన్నాడు. అంటే మన వారసత్వాన్ని దేవుని నుండి ఎవ్వరు కూడా తొలగిస్తారు. దేవుని స్తోత్రం కలుగును కాక. విశ్వాసులకు క్రీస్తులో వారసత్వం ఉంది. ఏమండి? దేవునికి విశ్వాసులలో వారసత్వం ఉంది. విశ్వాసులకు మనకు దేవునిలో వారసత్వం ఉంది. దేవునికి మనలో మనమందరం కూడా ఆయన వారసులుగా ఉన్నాం. ఆయనకు అపురూపమైన ఆస్తి మనం. ఎందుకంటే తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఏమండి బలి చేసి మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. మనం ఆయన ఆస్తి, ఆయన సొమ్ము. తన కుమారుని ప్రాణాన్ని చెల్లించినంతగా ఏమండి మనము ఆయనకు చెందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలు గట్టి హల్లెలూయా. అందుకే 7వ వచనం చదవండి ఒకసారి. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి జాగ్రత్త గమనించాలి. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన తన కుమారుడికి ప్రాణాన్ని అర్పించి మనల్ని తన వారసులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏమండి? మనము పాపం అనేటువంటి మరణము నుంచి సజీవంగా తిరిగి లేచిన రోజున ఆయన తన వారసత్వాన్ని మనకు పూర్తిగా స్వాధీనం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం ఇంకెక్కడున్నాం? లోకంలో ఉన్నాం, పాపపు లోకంలో ఉన్నాం. పాపములు పూర్తిగా మనం మరణించిన తర్వాత పరిశుద్ధులకు తిరిగి లేచిన దినాన
ఆయన తన వారసత్వాన్ని మనకు పూర్తిగా ఏం చేస్తాడు? స్వాధీనం చేస్తాడు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దామా? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16 చూడండి. 4, 16, 17 చదవండి ఒకసారి. ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దముతోనూ దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట చూడండి, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీదకి కొనిపోబడదము కాగా సదాకాలము ప్రభువుతో కూడా. ఎంత చక్కటి మాట! దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ప్రభు దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు మనందరికీ చెప్పిన వాక్యమే ఎప్పుడు వింటూ ఉంటాం. ఆయన సన్నిధికి ముందు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? వాక్యం చెప్పి చూడండి. ఎవరు వెళ్తారు? క్రీస్తునందుండి మృతులైన వారే మొదట లేపబడతారు. ఆ తర్వాత ఉంది, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఎక్కడికి వెళ్తామంట? ఆకాశ మండలమునకి మేధం మీద కొనుకోబడతాం. తరువాత ఒక మాట చూడండి, సదాకాలము చదవాలన్నమాట. కాగా మనము సదాకాలము ఎక్కడుంటాం? ప్రభువుతో కూడా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. అదే ఆయన మనకి ఇచ్చే వారసత్వం. అయితే ఆ వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే భూమి మీద ఉండగా మనం ఏం చేయాలి? ఆ వారసత్వాన్ని నేను పొందుకోవాలనేటువంటి నిరీక్షణ అనేది మనలో బలంగా స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక మూడవది ఏంటంటే బల ప్రభావాలు. ఏమండి, మనలో మన కోసం పనిచేస్తున్నటువంటి దేవుని బల ప్రభావాలు మన నిరీక్షణను నెరవేరుస్తాయి. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనలో మన కోసం పనిచేస్తున్నటువంటి దేవుని బల ప్రభావాలు గమనించాలి. నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను. మనలో ఉండి మన కోసం పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క బల ప్రభావాలు మనము కలిగిన నిరీక్షణ ఏం చేస్తాయంటే నెరవేరుస్తాయి. హల్లెలూయా. ఆ సత్యాన్ని మనం అందరం కూడా నమ్మాలి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం కదా, నా బలము కాదు, నా శక్తి కాదు. ఏమంటే జకరియా అంటాడు, నా ఆత్మ చేత కాదు, నా శక్తి చేత కాదు, కేవలము నీ ఆత్మ ద్వారానే ఇవి జరగాలి. ఈరోజు ప్రతి మనిషి విషయంలో కూడా జరిగేది అదే. మనలో మన కొరకు మనం ఏం చేసుకున్నా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. ఏమంటే భూమి మీద మనకు కావాల్సిన సమకూర్చుకోవచ్చు, మన కుటుంబం కొరకు మనం ప్రయాసపడవచ్చు, కానీ ఆత్మీయమైనటువంటి విధానంలో మన కొరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఎంత మాత్రం కూడా జరిగేది కాదు. కారణం ఏంటంటే దేవుని బల ప్రభావాలు అనేవి మనలో ఉండి మన కొరకు పని చేస్తేనే మనము కలిగి ఉన్న ఆ నిరీక్షణ అనేది ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. వాటిని నిశ్చయమైనదిగా చేస్తాయి. ఆయన తన వారసత్వాన్ని స్వాధీనం చేస్తాడు అనేటువంటి సత్యాన్ని ఏమండి దేవుని బల ప్రభావాలు నిశ్చయం చేస్తాయి. ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మనలో కొంతమందికి అల్ప నిరీక్షణ. ఏమండి పూర్తిగా నిరీక్షణ లేని స్థితి, పూర్తిగా నమ్మకం లేనటువంటి పరిస్థితి. అల్ప విశ్వాసులు దేవుని రాజ్యానికి వారసులు కారండి. అలాగే నిరీక్షణ లేని వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కా. ఎందుకంటే ఇక్కడ అన్నారు కదా, ఇంకొక ఒక మాట చదివాం మనం 2 కొరింథీ పత్రికలో, అవిశ్వాసులైన వారి మనోనేత్ర. ఏమండి విశ్వాసులు అనలేదు అక్కడ. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధం దేవత ఏం చేసింది? గుడ్డితనం కలిగజేసింది. కనుక వారి నేత్రాలు మూయబడ్డాయి. కాబట్టి అదృశ్యమైన విషయాలు చూడలేవు. వారికి నిరీక్షణ లేదు. కనుక ఆ నిరీక్షణ లేదు కనుక దేవుని బల ప్రభావాలు అనేవి వారిలో పనిచేయవు, వారి కొరకు పనిచేయవు. కానీ ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండి వెలిగించబడి విశ్వాసులుగా మనము దేవుని బల ప్రభావాలు నాలో ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి నా ఆత్మీయ స్థితి కొరకని గ్రహించినప్పుడు ఆ నిరీక్షణ ఏమండి నెరవేరుస్తూ నిశ్చయమైనదిగా దేవుడు స్వాధీనం చేసే విధానంగా నెరవేరుస్తాయి. గమనించాలి. ఏమండి మనము దేవుని మీద కలిగిన సత్యాన్ని కూడా అది నిశ్చయం చేస్తుందట. వాక్యం అంటే సత్యం అని దీనికి వాక్యం చెప్తా ఉంది. ఏమండి అయితే ఆయన బల ప్రభావాలు గమనించాలి. ఆయన బల ప్రభావాలు మరి దేనితో కూడా పోల్చలేనంత గొప్పవి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బల ప్రభావాలను ఈ లోకంలో మరి దేనితో కూడా మనము పోల్చలేము. అంత గొప్ప బల ప్రభావాలు గమనించాలి. ఈ విషయంలో అమోఘమైనవి. కాబట్టి ఆయన తన ప్రజలైన మనలను అనుక్షణము కూడా క్షేమంగా ఉంచగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ఈ లోకంలో ఎవ్వరు కూడా అలాంటి క్షేమకరణ ఇవ్వలేరు మనకి. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యంలో స్వయంగా క్రీస్తు ప్రభు వరకు చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యం. వాటిని అంటే అక్కడ పైన వాక్యం చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు ఆయన. వాటిని నా చేతుల నుండి ఎవరు కూడా అపహరించరు అంటాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి, చెప్పాలి, గమనించాలి, అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరించలేడు లేక దొంగిలించలేడు. కారణం ఏంటంటే అందు కదా, నా తండ్రి అందరికంటే చెప్పాలి అందరికంటే గొప్పవాడు కనుక ఆ గొప్ప సామర్థ్యము అనగా తన బిడ్డలను క్షేమంగా కాపాడగలిగే సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకంటే దినములు చెడ్డవి, అపవాది ఏం చేస్తున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డలని ఎవరిని కూడా ఏమండి ఆ అపవాది దోచుకొని పోకుండా క్షేమకరంగా ఆయన ఉంచుతున్నాడు. దేవుని బల ప్రభావాలు మన కొరకు ఏం చేయగలవో ఏమండి మనం నిశ్చయంగా తెలుసుకోగలిగేలా మనం సిద్ధపడాలి. నేను అంటాను, గతంలో కూడా చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ఒకవేళ ఇదే మనకు చివరి దినం అయితే, ఈ సమయమే మనకు చివరిదైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఏంటి అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? ఏమండి ఈ ఆరాధన అయిన తర్వాత ఒకవేళ మన యొక్క సమయం ముగిసిపోయింది అనుకోండి, దేవుడు మన కొరకు లేక దేవుని బల ప్రభావాలు అనేవి మన కొరకు ఏం చేయగలవనివి ఎలా తెలుసుకోగలుగుతాం? కనుక సమయము ఎప్పుడు మనది కాదు, సమయం ఎప్పుడు కూడా మనది. అందుకే మాట జ్ఞాపకం చేస్తాను యాకోబు పత్రికలో, గడ్డి పువ్వు వంటిది మన జీవితం. ఏమండి ఆ క్షణాన్ని వాడిపోతుంది, ఆ క్షణాన్ని వికసిస్తుంది, ఆ క్షణాన్ని అలాంటి జీవితం అంది. కనుక దేవుని బల ప్రభావాలు మనకు ఏం చేయగలవో మనం నిశ్చయంగా తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, ముందుగానే సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా చెప్పాలి. హల్లెలూయా. ఏమండి క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచాడు లేక లేపబడ్డాడు, శరీరంతోనే ఆయన పైకి అలాగా ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో మానవ చరిత్ర అంతట్లోకెల్లా దేవుని యొక్క బల ప్రభావాలే అమోఘంగా వెల్లడయ్యాయి. ఎందుకంటే ఏ మానవుడు కూడా చూడండి, హానోకు తర్వాత ఏలియా ఇద్దరు తర్వాత ఏ మానవుడు కూడా శరీరముతో పరమునకు ఎక్కిపోలేదు. గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో చెప్పాలి, హానోకు మరియు ఏలియా వారిద్దరే శరీరంతో కొనుపబడ్డారు. ఆ తర్వాత నూతన నిబంధనలో మరి క్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు. చూడండి, హానోకు ఏలియాలు అయితే మరణించలేదండి, వాళ్ళ సజీవంగా ఉండగానే శరీరం పైకి వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులందరి కొరకు చనిపోయి మరలా రేచి ఏమంటే మహిమాశ్వర్యం ధరించుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. ఇది చరిత్ర అంతట్లోకెల్లా దేవుని యొక్క బల ప్రభావాలు అనేవి వెల్లడయ్యాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన లేచి ఉన్నాడు, చూడండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఏం చేశాడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చనిపోయాడు ఆయన, అది వాస్తవమే. సమాధి చేయబడ్డాడు, అది వాస్తవమే. ఇప్పుడు ఏం చేయబడ్డాడు, ఆ సమాధిలో ఆయన లేడు. కారణం ఏంటంటే ఆయన మరలా సజీవుడిగా లేచాడు. ఇవన్నీ ఈ సత్య అంటే ఇదంతా ఎలా జరిగిందనంటే దేవుని యొక్క బల ప్రభావాలు తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు మానవులందరి కొరకు చనిపోయిన తర్వాత ఆయన బల ప్రభావాలు మరలా ఆయన ఏం చేశారు, సజీవుడిగా లేవనెత్తే. దేవుడు సృష్టించిన విశ్వం అంతటి కంటే దాని శక్తులు దాని ప్రభుత్వాలు అన్నిటికంటే కూడా అత్యున్నత స్థానానికి అనగా ఉన్నత స్థలానికి వెళ్ళి క్రీస్తు ప్రభు వారు మరలా తన తండ్రి సింహాసనం ఎదుట ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఏ మనిషి కానీ ఏ దేవదూత కానీ ఒకప్పుడు జీవిస్తున్న వారు ఇప్పుడు జీవిస్తున్న వారు ఎవ్వరు కూడా బల ప్రభావాల అధికారములో మహిమలో ఘనతలో యేసుక్రీస్తు ప్రభు వారికి సాటి రారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనను మించినటువంటిది ఏది లేదు అనే విషయాన్ని గమనించాలి. ఆయనను సజీవంగా లేపినటువంటి దేవుని బల ప్రభావాలే
ఇప్పుడు మన కోసం మనలో పనిచేస్తున్నాయి. ఏమండి, మరణము నుంచి సజీవతల కుమారుడు లేపినటువంటి దేవుని బలప్రభావాలు ప్రస్తుతము లోకములో తన బిడ్డలుగా విశ్వాసులుగా జీవిస్తున్న వారి కొరకు వారిలో ఉండి పని చేస్తూ ఉన్నాయి. ఆ సత్యాన్ని మనం గమనిస్తాం. చూడండి, ఒక క్షణము మనం ఊపిరి బెగ్గబెట్టుకుని ఉండండి, ఎవరైనా ఉండగలమా? అదే చివరి క్షణం అయిపోతుంది కదా. ఒక క్షణం గాలి పీల్చుకోకుండా ఉంటే అదే చివరి క్షణం. అయితే ఆ క్షణము కూడా, అంటే ఆ స్థితి కూడా నీకు ఇవ్వకుండా దేవుని బలప్రభావం మనల్ని ఏం చేస్తున్నాయి? కాపాడుతూ వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకొరకే ఆ దేవుని బలప్రభావాలు మన కోసం మనలో పనిచేస్తున్నాయి కనుకనే మనము అన్ని విషయాల్లో అత్యధికంగా విజయము పొందగలుగుతున్నాం. దేనిలో కూడా మనం ఓడిపోవట్లే. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మన మీద విజయం సాధించడానికి. కానీ దేవుని బలప్రభావాలు అపవాదిని అడ్డగించి మనల్ని ఏం చేస్తున్నాయి? విజయ తీరాలకు చేస్తున్నాయి. కనుక తద్వారా ఈ భూమి మీద మన జీవితాన్ని ఆనందంగా మనం ముగించగలుగుతాం. అలా కాకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి దేవుని యొక్క బల ప్రభావాలను మనము సరైన రీతిలో ఉపయోగించుకోలేదన్నమాట. ఒకవేళ మనం కనుక ఏమండి ఆ సత్యాన్ని గమనించకపోతే, అంటే దేవుడు నా కొరకు, ఆయన బల ప్రభావాలు నా కొరకు నాలో ఉండి నా కొరకు పనిచేస్తున్నాయి అనే సత్యాన్ని మనం గమనించకపోతే, దాన్ని సరిగా ఉపయోగించలేకపోతే ఏమండి మనకున్న నిరీక్షణ కానీ, దేవుళ్ళో మనకున్నటువంటి వారసత్వపు హక్కు కానీ, ఇవన్నీ కూడా మనకి ఏవి అర్థం కావు. ఇవేవి మనకు అర్థం కాకపోతే క్రీస్తులో మన స్థానం ఏంటో కూడా మనము గ్రహించలేము. కనుక చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. చూద్దామా? చదవండి వాక్య భాగంలో చివరి భాగం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు చూడండి, మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అన్నాడు చూడండి, ఏమన్నాడంట? ఆయనను తెలుసుకునే విషయంలో మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలి. ఈరోజు మనం కూడా మన ప్రార్థనలో అదే విజ్ఞాపన చేయాలి. ఏమని? అయ్యా, నిన్ను గురించినటువంటి లేక నీ మహిమను గురించినటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానము, ఆ ప్రత్యక్షత నాకు దయచే. తద్వారా నీలో మా స్థానం ఏంటి మేము కనుక్కుంటాం, తెలుసుకోగలుగుతాం. అలాంటి మార్గంలోనికి మేము వస్తాం అని చెప్పి ఎవరికి వారే హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా విజ్ఞాపన చేయగలిగితే తప్పకుండా క్రీస్తులో మన స్థానం ఏంటనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకునండి, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అత్యున్నతమైనటువంటి ఆ దేవుని యొక్క సింహాసనం, ఆయన బల ప్రభావాలు, ఉన్నతమైనటువంటి ఆయన కృప, అమూల్యమైనటువంటి ఆయన కాపుదల, బాధలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన నీ కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపే స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవమానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవమానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. మహోన్నతుడా, మీకు వందనాలు. ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. 8వ మాసములో చివరి పరిశుద్ధ దినములో నీ పాద సముఖమునకు మమ్మల్ని చేర్చి
నీవు మా కొరకు భూమి మీదకి పంపించి మా పాపముల నిమిత్తము మా దోషముల నిమిత్తము బలి అయిపోయినటువంటి క్రీస్తులో మా స్థానం ఏంటో తెలుసుకోవడానికి నాయన మాలో నిరీక్షణ, నీ యందు మాకున్న వారసత్వం, నాయన మాలో పనిచేస్తున్న నీ బల ప్రభావాలు వాటిని క్షుణ్ణంగా పరిశీలనగా తెలుసుకోవడానికి సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్ళాలని ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మీతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ మాటలు బలమైనవి, సూటిగలవి కనుక విన్న మాటలు మా అందరము మా హృదయాల్లో ఫలింపజేసుకొని మా కొరకు ప్రాణత్యాగము చేసినటువంటి మా రక్షకుడైన క్రీస్తులో మా స్థానం ఏంటని తెలుసుకోవడానికి అటు దిశగా మా ప్రయత్నాలు, మా ప్రయాస కొనసాగడానికి నీ ఆత్మ ద్వారా సహాయం అనుగ్రహించమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆయన ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞత తెలుసు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేసి నీ నామ మహిమ కొరకు మేము జీవించగలిగేలాగా నడిపించమని, తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో నడిపించి సమస్త మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమో, నన్ను నడిపించుమో. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమో, నన్ను నడిపించుమో. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో సంఘ పాస్టర్ గారికి, అదేవిధంగా అమ్మగారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో మరి గత కాలం మరి మన సెక్రటరీ గారు సతీష్ బెహ్రా గారు, అదేవిధంగా సువర్ణ బెహ్రా గారు క్యాంప్ నిమిత్తం వెళ్ళి మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ యొక్క మరి వారి కుమారుని కూడా చూసి క్షేమంగా మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంకెవరైనా కొత్తగా వస్తే వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి మనం సాక్ష్యాలు అబ్రహాం చెప్పాడు విన్నాం కదా, మరి తనకి దేవుడు ఏ విధంగా కాపాడాడు, మరి తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈరోజు అంశం మనం విన్నాం. పాస్టర్ గారు చెప్తూ ఏం చెప్పారు? 2 పాయింట్లు. ఒకటిది ఏంటి? స్థానం ఏంటి, మన స్థానం ఏంటి, మన స్థానం ఏంటి అని చెప్పారు. రెండవది మన కొరకు దేవుడు చేసినటువంటి సిద్ధం చేసినటువంటి ఏమి, మన యొక్క స్థానం ఏంటి, అదేవిధంగా దేవుడు మన కోసం సిద్ధం చేసినవి ఏంటి అని చాలా చక్కగా పాస్టర్ గారు తెలియజేస్తూ
మరి ఏం సిద్ధం చేశాడు? వారసత్వం ఇచ్చాడు. అంతకంటే అదృష్టం ఏంటి? వారసత్వం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు తండ్రి. మరి దేవుడు ఎంత కరుణమయుడు చూడండి. మనం కొన్నిసార్లు పట్టించుకోము, మనం కొన్నిసార్లు బలహీన స్థితిలో ఉంటాము. అలాంటి స్థితిలో కూడా దేవుడు ఏంటంట, మనం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా సమస్తము, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా సమస్తము అలా క్షమిస్తూనే మరి ఉన్నట్టుగా మరి పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మరి మనం మరి వాక్యం విన్నాం కాబట్టి మన తాలూకు స్థానం ఎలా ఉంది? గతంలాగే ఉన్నానా? నాలో ఏమైనా మార్పు వచ్చిందా? చూడండి ఎంత. ఇప్పుడు హానోకు గురించి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? దేవునితో నడిచారు. హానోకు, ఏలియా వాళ్ళు ఏంటట, అలా డైరెక్ట్గా వాళ్ళు అలాగా వెళ్ళిపోయారు. పాస్టర్ గారు చెప్తూ ఈ క్షణంలో దేవుని రాకడంటూ ఉంటే మనం ఎత్తబడే గుంపులో ఉంటామా లేదా కదా, చాలా చక్కగా చెప్పారు. పాస్టర్ గారికి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మిగిలిన ప్రవక్తలు ఈ విధంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆత్మీయ పలకరింపుకి మనం వెళ్ళాం మొన్న. ఆత్మీయ పలకరింపు మరి దాని నిమిత్తం మరి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మరి మేనా టీచర్ గారు గత వారం పాస్టర్ గారు చెప్పారు ఎలా జరిగిందో. ఈసారి మేనా టీచర్ గారు దాని గురించి క్లుప్తంగా ఈ ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా మీ అనుభూతి చెప్పాలని కోరుతూ ఉన్నాను. మరి ఇంకా ఎవరైనా రాకపోతే మన మధ్యలో అప్పల నర్సు ఉంది, అదేవిధంగా కృపం ఉంది, ఎవరు సావిత్రి, వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను. మరి కొంచెం సమయం కాబట్టి ఈ ఆత్మీయ పలకరింపులో మీరు కూడా, ఎందుకంటే దాసుపురం వాళ్ళు ఎలాగా ఇచ్చేయలేరు, రాలేరు. మరి దేవుని చిత్తమైతే వీలే అక్కడికి వెళ్తారు ఏదో ఒక ఆత్మీయ పలకరింపుకు. అదేవిధంగా మనతో మరి జెంట్స్ వస్తున్నారు, చాలా సంతోషం అనిపించింది. మరి ధనుంజయ్, గత వారం రాజు, అదేవిధంగా రాజారావు అంటే అనిచ్చు ఆటో ఉంటుంది. అదేవిధంగా మడ్డు నాని, లక్ష్మణరావు వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో మనం ఎక్కువగా పాల్గొంటే, అదే కాదు చర్చి కార్యక్రమాల్లో వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఏదైనా ఒక లైబ్రరీ అన్న దాని గురించి ఏదో ఒక నిత్యం చర్చితో ఒక పని పెట్టుకుంటే నిజంగా మనకు ఒక బలం అది. సో అటు రీతిగా అందరూ కూడా ఉండాలని కోరుతున్నాను. మరి అదేవిధంగా గత వారం చెప్పాను సండే స్కూల్ గురించి. మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, యూత్ చేస్తూ ఉన్నాం, స్త్రీలు చేస్తూ ఉన్నాం, ఆత్మీయ పలకరింపులు. మరి సండే స్కూల్ నిమిత్తం మనం కొంచెం వెనకబడ్డాం. మరి ఆ దిశగా మరి ఎవరైనా సరే మరి లారెన్స్ గారు ప్రపోజ్ చేశారు వాళ్ళకి, వారి ఇరువురికి. ఏవైనా అంటే సండే స్కూల్ అంటే మన బిడ్డలే అక్కడ కాదు అర్థం. అక్కడ ఎవరైనా సరే బయట చిన్నపిల్లలే ఉంటే వాళ్ళకి వచ్చి వాళ్ళకి పాటలు నేర్పించడం, ఏదైనా చేస్తే దేవుని వాక్యం చిన్నప్పుడు ఎంతో 5 వస్తే 5, 3 వస్తే 3, అలాంటి దిశగా మనం మరి సంవత్సరం జరగాలి. మరి దయచేసి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అందరికీ దాని విషయంలో మనందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి చూడండి ఎంత తొందరగా రోజులు అయిపోయాయో. ఈ వారంతో ఈ నెలలో ఆదివారం పూర్తయింది. మరి వచ్చే నెల ఫస్ట్ కూడా ఎప్పుడు పడింది? ఆదివారం పడింది, సెప్టెంబర్ 1. మరి సంవత్సరం పూర్తి అవ్వాలంటే కేవలం 4 నెలలు మాత్రమే ఉంది. చూడండి ఎంత తొందరగా అయిపోయింది. 24 అయిపోబోతుంది. 4 నెలలు మాత్రమే ఉంది. మరి సెప్టెంబర్ 1 కాబట్టి ప్రభు బల్ల ఉంటుంది, గమనించాలి. అదేవిధంగా అదైన తర్వాత భోజనాలు ఉంటాయి, తర్వాత సాయంత్రం సువార్త యథావిధిగా ఉంటుంది. మరి దీని నిమిత్తం మరి అందరూ కూడా మరి దయచేసి పాల్గొవాలని కోరుతున్నాం. మరి టైమింగ్స్ మార్చామంటే గతంలోనే తెచ్చాం. మళ్ళీ 9:30 అనుకున్నాం, అది కొంచెం అంటే ఎండలన్నీ అయిపోయాయి కాబట్టి వాతావరణం బాగానే ఉంది కాబట్టి మరి 10 గంటలకు మొదలవుతుంది, గమనించండి. 10:30 కల్లా మరి పితృపుత్ర స్టార్ట్ చేస్తున్నారు పాస్టర్ గారు. కాబట్టి 10:30 కల్లా 10 గంటలకే రండి, పాటలు పాడిన వాళ్ళు పాడండి. అటు రీతిగా మరి వచ్చే వారం సమయాన్ని ఎవరైతే రాలేదో వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు వచ్చినట్టుగా మనం చూద్దాం. అదేవిధంగా మంగళవారం ప్రార్థనా దినం అని పెట్టాం. మరి గత వారం మరి ఎంతమంది తెచ్చారు చూడండి, తెలియదు కానీ మరి చాలా సంతృప్తితో ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా మరి దేని గురించి ఫస్ట్ చేసాం ఆ రోజు ఒక అంశం, సువార్త గురించి చేసాం. మరి గత వారం మాకు ధనుపురం మరి పాస్టర్ గారి ద్వారా తెలియజేశారు, అంతే కదా. మరి ఈ నెల ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి దేవుని తాలూకా మరి నీడ్ ఎక్కడ అవసరమో, ఏ ప్రాంతాలు అవసరమో అలాంటి దగ్గరికి ప్రభువా మమ్మల్ని మన సంఘాన్ని పంపించని ఆ యొక్క ప్రార్థన చేసి ఉన్నాము. అదేవిధంగా ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేశారు వ్యక్తిగతంగా. వచ్చి నుంచి కరెక్ట్గా 7 గంటలకు మొదలవుతుంది, 8 గంటలకల్లా క్లోజ్ అవుతుంది, గమనించండి. 1 గంట మాత్రమే, 7 గంటలకు మొదలవుతుంది, 8 గంటలకు క్లోజ్ చేస్తూ ఉన్నాము. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, కొంత సమయం ఇస్తున్నాము. తర్వాత జనరల్ అంశాల గురించి మేము చెప్తూ ఉన్నాము. మరి కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు, లేకపోతే అక్కర్లేదు, అవకాశం ఉండేవాళ్ళు మాత్రం తప్పక దీనిలో పాల్గొవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి శుక్రవారం యథావిధిగా మన సంఘంలో మరి ఆరాధన ఉంటుంది.
మరి గమనించాలని కోరుతూ శుక్రవారం ఆరాధన కూడా అందరూ కూడా రావాలని కోరుతున్నాం. మరి లలితక్క క్యాంపులో ఉన్నారు, తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి ఇందిరా ఆంటీ గారి గురించి గతంలో మనం వెళ్ళాం అందరం, తన గురించి, తన ఆరోగ్యం గురించి, అదేవిధంగా బుగత అమ్మన్న, అదేవిధంగా మన సంఘంలో ఎవరైతే వృద్ధులో వాళ్ళందరి గురించి కూడా మీ అర్థం ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతున్నా. మరి జోసెఫ్ వచ్చినటువంటి మన మధ్యలో చాలా సంతోషం. మరి జోసెఫ్ గురించి కూడా మీ అర్థం ప్రార్థనలో, తన తల్లి గురించి కూడా మీ అర్థం ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతూ, మరి ఈ సమయంలో మేనా టీచర్ గారు వచ్చి బ్రీఫ్గా ఆత్మీయ పలకరింపు గురించి తెలియజేస్తారు. తర్వాత మనం ముగించుకుందాం. ఆత్మీయ పలకరింపు అండి. అంటే ఆత్మీయ పలకరింపు అనే ముందు చిన్న వచనము, ఆత్మీయ పలకరింపు కోసమే చిన్న కోరస్ ఉంది. ఒకసారి అది వినక చెప్తాను చిన్న విషయం. ఆత్మీయ వసంతకాలం 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం. ఆత్మీయ వసంతకాలం 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం. లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం. ఆత్మీయ వసంతకాలం 40 దినాల ధ్యానం. లోకాశలకు లాగెడు శత్రువులు అపవాదిని ఈ దేహమును జయించను. లోకాశలకు లాగెడు శత్రువులు అపవాదిని ఈ దేహమును జయింపను. ఉపవాసముతో దైవ సన్నిధిలో, ఉపవాసములో దైవ సన్నిధిలో గడిపి తరించే ఆశీర్వాద కాలం. ఆత్మీయ వసంతకాలం 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం. అవమాన భరిత సిలువ మరణమును పొందిన త్యాగశీలిని తలువను. అవమాన భరిత సిలువ మరణమును పొందిన త్యాగశీలిని తలువను. పశ్చాత్తాపముతో నియమ నిబంధనతో, పశ్చాత్తాపముతో నియమ నిబంధనతో ప్రార్థనలో గడిపే దీవెన కాలం. ఆత్మీయ వసంతకాలం 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం. లోకానికి దూరంగా దేవునికి సమీపంగా, లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ పలకరింపండి ఈ పాట అది యూట్యూబ్లో అయింది. అది ఏంటంటే మేమందరం కూడా చాలా చక్కగా వెళ్ళాము. పాస్టమ్మ గారు, రోజా గారు, నేను, ధనంజయ, రాజారావు గారు వెళ్ళాము. అది ఏంటంటే మనం పెద్ద వీధి వెళ్ళడం జరిగిందండి. మొట్టమొదటి రామిరెడ్డి గారి ఇంటికి వెళ్ళాము. అతను లేరు, ఆమె కూడా ఉన్నారు. పాస్టమ్మ గడుగు ప్రార్థన చేశారు. అయితే ఆమె ఏంటంటే ఒకటి చాలా బాధపడుతూ ఉంది, కిడ్నీ కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చాలా కన్నీటితో పాపం ఏడ్చింది. అయితే ఏం ప్రార్థనలో మనం గడుపుదాము అని చెప్పి ప్రార్థన చేశాము. పాస్టమ్ గారు చేశారు, రోజా గారు చేశారు, ధనంజయ, రాజారావు, నేను అందరము కూడా ఒక్కొక్క ఇంటి దగ్గర అలా ప్రార్థన చేస్తూ వచ్చాము. తర్వాత చాలా సంతోషమైంది వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే. చాలా పైకి ఉంది. ఆ తర్వాతను నాని గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. నాని భార్య కూడా ఉంది. అయితే రామిరెడ్డి భార్య ఏమన్నదంటే, ఏమైనా ఇంకేదని తెప్పిస్తామంటే మన
అయినా నాని గారు భార్య ఊరుకోకుండా మాకు డ్రింక్ కూడా ఇప్పించారు. చాలా సంతోషమైంది. అంటే ఏమి ఇస్తారు తీసుకుంటామని కాదు, కానీ మనం ప్రార్థన చేసే విధానము మనకి వాళ్ళకి తృప్తిపరచాలి. మనం తక్కువగా కాకుండా ఎక్కువ మంది మన సంఘంలో ఉన్నారు, యవ్వన బిడ్డలు ఉన్నారు. రాజారావు, లక్ష్మణరావు, ధనంజయ, రాజు, నాని, వీళ్ళందరూ కూడా అబ్బాయిలు కూడా మనం బయలుదేరొచ్చు, వెళ్ళొచ్చు. సతీష్ అంటే వాళ్ళు డ్యూటీలో ఉన్నారు కాబట్టి సతీష్, సువర్ణ రావడానికి అంటే ఇబ్బందిగా ఉంటుంది. పగలైతే రావడం కష్టం. తర్వాత లారెన్స్ గారు, హేమలత గారు, తను సౌజన్య గారు, ఆ రోజు సౌజన్య కూడా బయలుదేరారు, కానీ టైం అయిపోయింది. మళ్ళీ క్లినిక్లో ఉన్నామని నాకు ఫోన్ చేశారు ఆమె. తర్వాత నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి ఎక్కువ మంది వెళ్ళి మనము వాళ్ళకి ఆటో దిగేటప్పుడు ఇంతమంది మా ఇంటికి వచ్చారా అని సంతోషం కావాలి. వాళ్ళ వీధిలోన ముఖ్యంగా ప్రచారం ఉండాలి. తర్వాత అక్కడి నుండి పార్వతి ఇంటికి వెళ్ళాం. పార్వతి ఏమన్నదంటే ముందే అన్నది, మా ఇంట్లో కుక్క ఉందండి, ఇక్కడే ప్రార్థన చేసేయండి అని. ప్రార్థన చేయడం జరిగింది. తర్వాతను ఎల్పావరతి ఇంటికి వచ్చాము. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి కూడా చెప్పాను, ఆయన చర్చికి కూడా వస్తుండు, మీకు కూడా మీ పిల్లలు కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. ఒక్క వ్యక్తులే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావాలని కోరాము. నాని భార్యకు కూడా చెప్పాము, ఎంతగానో చెప్పాము, రామ్మ బండి మీద వచ్చేస్తుండని చెప్పాము కూడా, వస్తానంటని చెప్పింది, మాట ఇచ్చింది కూడా. అయితే నానికి రిక్వెస్ట్ ఏంటంటే తీసుకురామని తప్పనిసరిగా చెప్తున్నాను ఇప్పుడు. ఆ తర్వాతను ఇంకా అక్కడి నుండి ఇంకా అక్కడ అప్పలనర్స్ ఇంటికి వచ్చాము. అప్పలనర్స్ ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మాయి ఉంది. అప్పలనర్స్ అంటే స్కూల్లో ఉంటుంది కాబట్టి తనకు అవకాశం ఉండదు పగలు. తర్వాత సావిత్రి ఇంటికి వెళ్ళాము. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ ఇచ్చారన్నమాట. అందరికి కూడా చాలా సంతోషం అయింది. అంటే 7 ఇళ్ళు దర్శించాం. చివరిగా బుగతమ్మన పరిస్థితి, ఆమె దర్జాగా కుర్చీలో కూర్చుంది. వాళ్ళ కోడలు అడిగింది ఏంటంటే, సతీష్, సువర్ణ రాలేదా అని అడిగింది కూడాను. అయితే వాళ్ళు లేరమ్మ, క్యాంపులో ఉన్నారు, వాళ్ళ అత్తగారు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళారు అని చెప్పాం. అడిగారు కూడా, సతీష్ సువర్ణ రాలేదంటే వస్తారు, ఆ టైంకి లేరు అని చెప్పాము. అయితే ఏంటంటే మనం అదే ఈ ఊరే కాకుండా మనము దాసుపురము వెళ్ళాలి. తర్వాత పాతపట్నం, లారెన్స్ గారింటికి, బోరగం సతీష్ ఇంటికి, ఇంకెవరైతే ఉన్నారో అన్ని మన సంఘ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో అన్నీ కూడా దర్శించాలని ఆశ. అంటే ఎక్కువ మంది మనము ఆటో దిగేటట్లు ఉండాలి. సువార్తకు కూడా కరసవాడ సంఘ సభ్యులు ఇంతమంది ఉన్నారా, మేము కూడా వెళ్తామని హైందవులు కూడా వాళ్ళు ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. మన సంఘం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. పిల్లలు కూడాను, పెద్దవాళ్ళే కాదు. తర్వాత కృపం అప్పుడు వెళ్ళాం వాళ్ళ ఇంటికి కూడా. ఇంకెవరైతే అంటే పెద్ద వీధిలో అంత 7 ఇళ్ళు దర్శించడం జరిగింది. మీ అందరి ప్రార్థన వల్ల మేమందరం కూడా వెళ్ళాం, నాయకుల ప్రార్థన వల్ల. తర్వాత ఇంతగా అభిమానించే వాళ్ళ బిడ్డలు ఉన్నారని మనకి తెలుస్తుంది. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తాం, చిన్న మాటలు చెప్పాం. వాళ్ళకి ఏంటంటే ఆత్మీయ పలకరింపుడు, ఆత్మీయంగా ఉండాలి. పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మనకి ఎవరికి దూరంగా ఉండాలి, లోకాశలకు మనం దూరం. ఇప్పుడు పాట కూడా పాడింది అదే అనమాట. లోకాశలకు దూరంగా ఉండి దేవుని సన్నిధికి మనం దగ్గర ఉండాలన్నమాట. వాళ్ళకి అది ప్రచారం మనం చెయ్యాలి. వాళ్ళలో హైందవులు కూడా మనం ప్రచారం సువార్తకి వెళ్తున్నామంటే వాళ్ళందరూ కూడా వచ్చారు, మేము కూడా ఆలయం అడుగు పెడితే మాకు కూడా ధన్యత లభిస్తుందేమో అని వాళ్ళు ఒక ఆశ ఉండాలని నా కోరిక. ఇంకా ఏవైనా చెప్పగా అందరికీ నాకు అందరూ అవకాశం ఇచ్చినందుకు, అందరం వెళ్ళేందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభువైన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుందాం. దేవుడు తన మహాకృపను బట్టి 8వ మాసంలో ఈ చివరి పరిశుద్ధ దినములో మనలను కాచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత తెలుస్తూ, రానున్న పరిశుద్ధ దినము, నూతన మాసము ప్రారంభ దినము కొరకు మరి క్రీస్తులో మన స్థానం ఏంటి అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తూ మన విశ్వాసయాత్ర కొనసాగిస్తూ ఎత్తబడిన వాక్యము మరొకసారి మనన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని మనము ముగించుకుందాం. మహామిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, ఈ దినాన ప్రభా యొక్క సబ్బాత్ దినాన నీ పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా నివసించి చక్కటైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. గతించిన కాలమంతయు నీ పరిశుద్ధ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచాను ఆయన, నీకు వందనాలు తండ్రి. ఇటువంటి మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం.
స్తోత్రం 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 తండ్రి. ఎందుకు పనికిరామనుకున్న వాళ్ళని తండ్రి నువ్వు తండ్రి నీ యొక్క పవిత్రమైన చేతులతో మట్టితో చేసిన మట్టి బొమ్మలం ప్రభా మమ్మల్ని నీ యొక్క ప్రాణవాయువుది తండ్రి మేము నివసిస్తున్నాం ప్రభా. సమస్తం నీ చేతిలో ఉంది నాయన. మమ్మల్ని అన్ని వేళలో మమ్మల్ని కాపాడుచున్నావు నాయన. నీకు స్తోత్రం. ఏ దినము ఏది సంభవించినో సమస్తం నీ చేతిలో ఉంది నాయన. నీకు వందనాలు. మా ప్రార్థన యావత్తు నీ సన్నిధానంలో తండ్రి నీ సన్నిధానానికి చేరే భాగ్యం దయచేయండి. ధూపం వల్లే నీ పాద సన్నిధానికి మా ప్రార్థనలన్నీ కూడా చేరే భాగ్యం దయచేయుచున్నావు నాయన. మేము చేసిన ప్రార్థనలన్నీ వింటున్నావు నాయన. వచ్చి దానికి జవాబిచ్చే దేవుడు నాయన. నీకే వందనాలు నాయన. నీకే స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా నీ దీనదాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం అనే ఖడ్గం చేత మా హృదయాలను నలగొట్టుకొని మా గృహాలకు వెళ్ళి ఆ వాక్యాన్ని నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ సేవలో ఉన్న వారికి ఎవరికి కానీ లోటు ఉండదని సెలవిచ్చాను ఆయన. అడుగుడు ఈ బండిని సెలవిచ్చాను ఆయన. మేము అడిగే ప్రతిదీ కూడా మాకు దయచేసి చూస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా మరి ఇక్కడ చేరిన దాని కాలంలో నీకే తండ్రి వందనాలు. మరి యవనస్తులైతేనేమి సంఘ పెద్దలైతేనేమి ఆత్మీయ పలకరింపుల్లో ప్రభా ప్రతి వారం కూడా నీ ప్రేమను పంచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలతో ఇవన్నీ మేము పొందే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు మేమందరం గైకొని ఇవన్నీ కూడా ప్రభా మేము ప్రతి ఆత్మీయ పలకరింపుల్లో ప్రభా మేమందరం కలిసి ఆత్మీయ పలకరింపులు ఒకరిని పలకరించుకుని నీ ప్రేమను పంచే భాగ్యం మాకు దయచేయించున్నాను నాయన. నీకే వందనాలు స్తోత్రాలు. తమ వృద్ధాప్యంలో ఉన్న మరి అమ్మనమ్మని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. నిజంగా ప్రభా ప్రతి జ్ఞాపక శక్తిని కూడా ఆ బిడ్డకి దయచేస్తావు. చక్కటి ఆరోగ్యాన్ని దయచేసావు నాయన. నీకే వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ చుట్టూ నీ పవిత్రమైన దూతలు కంచిగా కావలో ఉంచమని వేడుకుంటున్నాను. మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. వారిని తండ్రి మంచం మీద పడి ఉన్న బిడ్డలను బట్టి నాయన నీకు వందనాలు. ఎవరిని కూడా ఏ లోటు లేకుండా నాయన మీరు నడిపించమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా నారాయణమ్మ గారి విషయంలో ప్రార్థన చేయించున్నాను నాయన. ఆ బిడ్డని తండ్రి ముట్టావు, స్వస్థపరిచావు నాయన. రానైన దినాల్లో చక్కగా నడిచి నీ మందిరావరణలోకి వచ్చి స్థుతించుకునే భాగ్యం ఆ బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఆ బిడ్డకి సేవ చేసే బిడ్డలను పెట్టుకొని నీకు వందనాలు నాయన. నీకేస్తూ మంచి ఓర్పు, సహనాన్ని, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా మా సంఘంలో మరి ముఖ్యంగా రామరెడ్డి గారి భార్యను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ కోసం మేము ఎన్నో తండ్రి మరి ఎంతో కాలం నుండి ఆ బిడ్డ బాధపడుతున్నప్పుడు ప్రభా ఆ బిడ్డను ముట్టండి. ఆ బిడ్డ ప్రతి అవయములో ఆ రక్తాన్ని ముట్టండి, ఆ దేహాన్ని ముట్టండి ప్రభా. ఆ ఎముకల్లో ఉన్న బలాన్ని, శక్తిని సమస్తం ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. నీ మందిరావరణలో ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చు నీ సన్నిధానంలో ప్రార్థన చేసే భాగ్యం ఆ బిడ్డకు దయచేయండి. రామరెడ్డి గారికి కూడా దీవించండి నాయన. ఆ బిడ్డ చేసే సేవను బట్టి, ఆ భార్యకి చేసే సేవను బట్టి నీకు వందనాలు. మంచి ఓర్పు, సహనాన్ని, శక్తిని వారికి దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. దూర ప్రాంతాల నుండి మందిరావరణకు వచ్చిన వారికి, అదే నూతనంగా వచ్చిన వారందరికీ కూడా ప్రభా తండ్రి దీవించండి. సంఘంలో ఎవరెవరు తండ్రి ఏ ఆలోచనతో, ఏ తలంపుతో నీ మందిరావరణలో వచ్చి ఉన్నారో వారి యొక్క అక్రమం తీర్చండి. ఎవరూ కూడా తండ్రి ఉట్టి చేతులతో వెళ్ళకుండా నీ వాక్యమైన ఖడ్గం చేత మేము నలగొట్టుకొని మా గృహాలకు చేరుకునే భాగ్యం దయచేయమని పాపిని చిన్న ప్రార్థనలు కించమని యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఆలోచనలు మేము క్షమించిన ప్రకారం మనము క్షమించు. మమ్మ శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.